నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాట. 9 మంది మృతి, 25 మందికి తీవ్ర గాయాలు. వెళ్లడానికి తిరిగి రావడానికి ఒకటే దారి కావడంతో ప్రమాదం. రాష్ట్రాభివృద్ధి, ప్రజా సంక్షేమమే లక్ష్యం. నెల్లూరు నగరంలోని 3, 4 డివిజన్లో పర్యటించి లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేసిన అనంతరం మాట్లాడిన రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ. కూటమి పాలనలో సర్వేపల్లి నియోజకవర్గంలో సర్వం దోపిడీ. నెల్లూరు జిల్లా ముత్తుకూరులో నిర్వహించిన సంతకాల సేకరణ కార్యక్రమంలో పాల్గొని సోమిరెడ్డిని విమర్శించిన మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. విశ్వనాథుడికి వైభవంగా రుద్రాభిషేకం. మనుబోలు సమీపంలోని చెల్లోపల్లి రైల్వే గేట్ వద్ద కొలువై ఉన్న శ్రీ విశ్వనాథ స్వామి దేవాలయంలో జరిగిన పూజల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు. శ్రీకాకుళం జిల్లాలో ఘోర విషాదం జరిగింది. కాశీబుగ్గలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం జరిగిన తొక్కిసలాటలో 9 మంది మరణించగా 25 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాశీబుగ్గలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో 9 మంది భక్తులు మృతి చెందారు. మృతుల్లో 8 మంది మహిళలు, ఓ బాలుడు ఉన్నాడు. కార్తీక ఏకాదశి సందర్భంగా స్వామివారి దర్శనానికి భక్తులు పోటెత్తడంతో శనివారం ఉదయం నుండి ఆలయం కిటకిటలాడింది. భక్తులంతా ఒకేసారి ఆలయంలోకి ప్రవేశించే క్రమంలో జరిగిన తోపులాట తొక్కిసలాటకు దారితీసింది. ఈ తొక్కిసలాటలో టెక్కలి మండలం రామేశ్వరంకు చెందిన ఏదూరు చిన్నమ్మి, పిట్టల సరియాకు చెందిన రాపాక విజయ, దుక్కవానిపేటకు చెందిన మురిపింటి నీలమ్మ, బెల్లుపటియకు చెందిన దువ్వు రాజేశ్వరి, శివరాంపురంకు చెందిన చిన్ని యశోదమ్మ, ఒడిశా గుడ్డిభద్రకు చెందిన రూప, మందన బోయ వీధికి చెందిన బోర బృంద, పలాస సూర్య కాలనీకి చెందిన అమ్ములమ్మ, సోంపేట మండలం బెంకిలికి చెందిన లొట్ల నిఖిల్ మరణించారు. రాష్ట్రాభివృద్ధి, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుందని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. నెల్లూరు నగరంలో 4వ డివిజన్లో ఆయన పర్యటించారు. లబ్ధిదారులకు ఇంటింటికి వెళ్లి పింఛన్లు పంపిణీ చేశారు. అనంతరం మంత్రి నారాయణ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ తాళ్లపాక అనురాధ, జడ్పీటీసీ మాజీ సభ్యురాలు విజేతారెడ్డి, ఉప మేయర్ రూప్ కుమార్ యాదవ్, నారాయణ విద్యా సంస్థల జీఎం వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఒకటవ తేదీ వస్తే ఈ రాష్ట్రంలో ఒక పండుగ వాతావరణంలో తెల్లవారుజాము 5 గంటల నుంచి సాయంకాలం 6 గంటల లోపల దాదాపు 99% పైగా పేదలు నిరుపేదలు ఎవరైతే పెన్షన్స్ తీసుకుంటున్నారో వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఆ రోజు ఒక మహా పండగ. ప్రతి నెల 1వ తేదీ రాష్ట్రంలో ఒక పండగ. భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత మొత్తంలో అది 4000 పెన్షన్స్ ఇచ్చే రాష్ట్రం ఏది లేదు. కానీ ముఖ్యమంత్రి గారు ఒకటే మాట తప్పకూడదు, ప్రజలకు మాట ఇచ్చాం, మనల్ని ఎన్నుకున్నారు చేయాలనే ఉద్దేశంతో. అంతేకాకుండా వర్షాలు వచ్చినప్పుడు ప్రజలు ఇబ్బంది పడకూడదు అంటే డ్రైన్స్ ఉండాలి, సిల్ట్ తీయాలి. 3 మున్సిపాలిటీస్ యాక్చువల్గా ఈరోజు అనేక ప్రాజెక్టులు టేకప్ చేసాం. ఇవన్నీ గత ప్రభుత్వం ఆగిపోయినాయి. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ వచ్చి మనీ ఆగిపోయింది, ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ఆగిపోయింది. వీటిలన్నిటి ఇప్పుడు రివైజ్ చేసాం. అంతేకాకుండా సీఎం రిలీఫ్ తీసుకుంటే ఈరోజు నా కాన్స్టిట్యున్సీ నెల్లూరు ఒక్క టౌన్లోనే తీసుకుంటే ఈరోజు వరకు 2,38 లక్షలు ఇచ్చాం. 2,38 లక్షల రూపాయలు. ఈరోజు ఒక్కరోజే 62 లక్షలు సీఎం రిలీఫ్ది రిలీజ్ చేశాం. ఇలా ముఖ్యమంత్రి గారు ఎవరైతే హెల్త్ యాంగిల్లో ఇబ్బంది అయ్యి హాస్పిటల్లో చేరి ట్రీట్మెంట్ తీసుకుంటారో అవి సబ్మిట్ చేస్తే దానికి కూడా ఇస్తున్నారు. ఇవన్నీ ఒకటే నేను చెప్పేది. నెల్లూరులో
ఉయ్యాల కాలువ, తర్వాత వచ్చి జాఫర్ కెనాల్, ఉయ్యాల కాలువ, జాఫర్ కెనాల్ ఉండే సైడ్ కెనాల్స్ కానీ, మల్లప్ప కెనాలు దాని సైడ్ ఉండే కానీ, రామిరెడ్డి కెనాలు దాని సైడ్ నుండి బ్రాంచ్ కెనాల్స్ కానీ, ఇవన్నీ గత సంవత్సరాల్లో క్లోజ్ అయిపోయినాయి. అటు ఇటు ఆక్యుపై చేశారు. వర్షాలు వస్తే ఫ్లడ్ వెనక్కి అంతుంది. 2017లో వచ్చిన ఫ్లడ్కి నెల్లూరు సిటీ సగం మునిగిపోయిందంటే కారణం ఏంటంటే ఆ డ్రైన్స్ అన్నీ క్లోజ్ కాబట్టి. ఏ రోజుకైనా మళ్ళీ అలాంటి వర్షం వస్తే మళ్ళీ అదే పరిస్థితి జరుగుతుంది. అందుకని ముందు జాగ్రత్తగా ఆ డ్రైన్స్ అన్ని ఓపెన్ చేయడానికి 50 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి గారు బడ్జెట్లో శాంక్షన్ చేశారు. సోమిరెడ్డి ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఏపీ జెన్కోపై బూడిద తరలింపు, ఇతర కాంట్రాక్టులపై తన ఆధిపత్యం కోసం మనుషులను పంపి దాడి చేయించారని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఆరోపించారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరులో జరిగిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ముత్తుకూరులో వైకాపా నాయకుల ఆధ్వర్యంలో చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి హాజరయ్యారు. ఆయనకు పార్టీ నాయకులు గజమాలతో ఘనస్వాగతం పలికారు. ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజల వద్ద సంతకాలు సేకరించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ, సోమిరెడ్డి తన అనుచరులతో థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో బూడిద తరలించే ఒక్కో బంకర్ నుండి 300 రూపాయల వంతున వసూళ్లకు పాల్పడుతున్నారన్నారు. తమకు డబ్బులు కట్టని బంకర్ల డ్రైవర్లపై మారణాయుధాలతో దాడికి ప్రయత్నించడం దారుణమని పేర్కొన్నారు. పామాయిల్ తరలించే వారి నుండి కూడా ఒక్కో లారీకి 20,000 వంతున డిమాండ్ చేస్తున్నారని, కూటమి పాలనలో సర్వేపల్లిలో సర్వం దోపిడీకి గురవుతుందని ఆయన విమర్శించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్రానికి 17 మెడికల్ కళాశాలలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మంజూరు చేయించడం జరిగింది. 17 మెడికల్ కళాశాలల్లో 7 కళాశాలలు పూర్తయ్యాయి. 5 మెడికల్ కళాశాలల్లో దాదాపుగా అడ్మిషన్లు కూడా ప్రారంభమయ్యాయి. మిగిలినటువంటి 10 మెడికల్ కళాశాలలు వివిధ దశలలో పురోగతిలో ఉన్నటువంటి నేపథ్యంలో కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత 10 కాలేజీలు మెడికల్ కాలేజీలు నిన్న ప్రైవేటీకరణ చేస్తానని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈరోజు మెడికల్ కళాశాలను ప్రైవేటీకరిస్తే ఉచితంగా ఉండేటువంటి విద్య కానీ వైద్యం కానీ పేదలకు దూరమయ్యేటువంటి పరిస్థితులు కాబట్టి దాని మీద ఒక నిరసన ఇప్పటికే ప్రారంభించాం. అనేక సందర్భాల్లో ఎన్ని చెప్పినా సరే చంద్రబాబు నాయుడు ప్రైవేటీకరణ వైపు మొగ్గు చూపుతున్నాడు. కారణం ఆయనకున్నటువంటి స్వార్థ ప్రయోజనాలు, ఆయనకున్నటువంటి లావాదేవీ. కాబట్టి ప్రభుత్వ ఆధీనంలో ఉండాల్సినటువంటి వ్యవస్థలను తీసుకెళ్లి ప్రైవేటైజ్ చేసి దాని ద్వారా కొంతమందికి గుత్తాధిపత్యాన్ని చాటి చెప్పి వాళ్ళ ద్వారా ముడుపులు అందుకోవాలనేటువంటి ఆలోచన తప్ప ప్రజా ఆరోగ్యాన్ని గురించి పట్టించుకునేటువంటి పరిస్థితిలో ఈరోజు కూటమి ప్రభుత్వం లేకపోవడం దురదృష్టకరమైన విషయం. అటువంటి పరిస్థితుల్లో రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సినటువంటి బాధ్యత ఉన్నటువంటి గవర్నర్ గారిని కలిసి రాష్ట్ర ప్రజలకు సంబంధించి కోటి సంతకాలు సేకరించి వాటిని గవర్నర్ గారికి సమర్పించాలనేటువంటి ఆలోచనతో ఈరోజు కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ప్రతి నియోజకవర్గం నుంచి కూడా 50,000 నుంచి 60,000 మంది దగ్గర సంతకాలు సేకరించి వాటిని జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో గవర్నర్ గారిని కలిసి ఈ కోటి సంతకాలకు సంబంధించినటువంటి వినతి పత్రాలు ఆయనకు సమర్పించి రాజ్యాంగ అధిపతిగా ఆయన ప్రభుత్వం తీసుకున్నటువంటి ప్రజా వ్యతిరేక నిర్ణయానికి ఈరోజు ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచి దీనిని అడ్డుకునేటువంటి విధంగా చర్యలు చేపట్టండి చెప్పి కోరాలనేటువంటి ఆలోచనతో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ముత్తుకూరు మండల కేంద్రంలో ఈ కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. పెద్ద ఎత్తున ఎక్కడికి వెళ్ళినా సరే ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి పోటీ పడి ఈరోజు సంతకాలు పెట్టేటువంటి పరిస్థితి ఏర్పడింది. అయితే ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చూస్తున్నాం, ఎక్కడికి వెళ్ళినా సరే అవినీతి దోపిడీ తప్ప ప్రజల గురించి పట్టించుకునేటువంటి నాదుడు కరువయ్యాడు. పై నుంచి కింద వరకు అన్ని స్థాయిల్లో అన్ని వర్గాల్లో దోపిడీ. ఈరోజు సర్వేపల్లి నియోజకవర్గాన్ని చూస్తే గతంలో చాలా మంది శాసనసభ్యులుగా పనిచేశారు. ఎవరి హయాంలో కూడా జరగనటువంటి విధంగా మట్టి, గ్రావెల్, ఇసుక, బూడిద దోపిడీమయమైపోయింది. ఎక్కడ పడితే అక్కడ ఎత్తేస్తున్నారు. వీటితో పాటు దారులు అడ్డగించి ఈరోజు పామాయిల్ దగ్గర ఉంటే 20,000 రూపాయలు కట్టాలని చెప్పి వాళ్ళని నిర్బంధిస్తున్నారు. ఈరోజు బూడిద తరలించేటువంటి వాటిని ఉంటే ఈరోజు అర్ధరాత్రి అపరాధం లేకుండా ఒక్కొక్క బంకర్కి 300 రూపాయలు ఇవ్వాలని చెప్పి నేను అడిగేది, సర్వేపల్లి నియోజకవర్గంలో 1వ తేదీ పెన్షన్లు తీసుకొని తిరగడం తప్ప, పెన్షన్లు ఇచ్చేదేదో మహాకార్యంగా చెప్పుకోవడం తప్ప ఒక అభివృద్ధి కార్యక్రమం చెప్పండి నేను చెప్పగలను. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా సంగం మండలంలోని పెరమన జాతీయ రహదారిపై గతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో పలువురు మృతి చెందారు. ఈ నేపథ్యంలో భాగంగా నెల్లూరులోని గుర్రాలమడుగు సంఘానికి చెందిన శేషం శరమ్మ, శేషం బాల వెంగయ్యలు ప్రాణాలు కోల్పోవడంతో మంత్రి నారాయణ, పార్టీ నేతలు వారి కుటుంబాలను పరామర్శించారు. అండగా ఉంటామని హామీ ఇచ్చారు. మృతుల కుటుంబాలకు 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందజేశారు.
ప్రజల సొత్తు అయిన ప్రభుత్వ వైద్య కళాశాలను ప్రైవేటు పరం చేస్తూ ప్రభుత్వం అమ్మేస్తుందని వైకాపా రాష్ట్ర మహిళా విభాగం వర్కింగ్ అధ్యక్షురాలు కాకాని పూజిత విమర్శించారు. మనుబోలు మండలం కొలన్కుదురు గ్రామంలో నిర్వహించిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. మనుబోలు మండలంలోని కొలన్కుదురు గ్రామంలో శనివారం వైకాపా ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి వైకాపా రాష్ట్ర మహిళా విభాగం వర్కింగ్ అధ్యక్షురాలు కాకాని పూజిత హాజరయ్యారు. ముందుగా బద్దెవోలు రోడ్డు నుండి కొలన్కుదురు వరకు నాయకులు కార్యకర్తలు మోటార్ సైకిల్ ర్యాలీ చేపట్టారు. ప్రజల నుండి సంతకాలు సేకరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కాకాని పూజిత మాట్లాడుతూ మాజీ సీఎం జగన్ రాష్ట్రానికి 17 ప్రభుత్వ వైద్య కళాశాలను తీసుకొస్తే వాటిని ప్రైవేటు పరం చేయడం దారుణమన్నారు. నెట్వర్క్ ఆసుపత్రులకు ఆరోగ్యశ్రీ నగదు చెల్లించకపోవడంతో ఆరోగ్యశ్రీని ఆపేసే పరిస్థితి నెలకొందని తెలిపారు. పేదవారికి వైద్యం దొరికే పరిస్థితి లేదని ఆమె వివరించారు. ఈ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వైద్యాన్ని కూడా పేదలకి దూరం చేస్తుందండి. ఎంత దారుణంగా ఉందంటే ఈరోజు పరిస్థితి, ఈరోజు ఫండ్స్ రిలీజ్ కాకుండా ఆరోగ్యశ్రీ దాదాపు ఆగిపోయే పరిస్థితికి వచ్చేసింది. ఒక పక్క మనం చూసాము కోవిడ్లో కానీ లేకపోతే ఏదైనా విపత్తుకర పరిస్థితి వస్తే మనది ఏంటి పరిస్థితి అనేది కూడా చూసుకున్నాం. ప్రైవేట్ హాస్పిటల్లో వాళ్ళు ప్రైవేట్ డాక్టర్స్ అసలు పట్టించుకున్న పాపాన పోలేదు. ప్రభుత్వ హాస్పిటళ్ళు ప్రభుత్వంలో పనిచేసేటువంటి డాక్టర్లే ఎట్టో గట్ట ప్రాణాలు పణంగా పెట్టి మనల్ని కాపాడారు. ఆ రోజు ఇటువంటి విపత్తుకర పరిస్థితితో లేకపోతే ఏదైనా ఇబ్బంది వచ్చి జనాలు ప్రాణాలు కోల్పోకూడదు అని చెప్పి ఆలోచన చేసి 17 మెడికల్ కాలేజీలు, చిన్న విషయం కాదండి, తీసుకొని వచ్చి అందులో 7 పూర్తి చేసి ఆల్రెడీ 5 మెడికల్ కాలేజీలు ఆల్రెడీ స్టార్ట్ కూడా చేశారండి. మిగిలిన మెడికల్ కాలేజీలకు సంబంధించి ప్రతి ఒక్కటి కూడా మెడికల్ కాలేజ్కి స్థలం ఇచ్చారు, స్టార్ట్ చేశారు. ప్రతి ఒక్కటి అరటిపండు చేతిలో పెట్టినట్టు అన్నీ చేసేసి మీ చేతిలో పెడితే మీరు ఈరోజు పావలాకి అర్ధనాకి మన ఆస్తి ప్రజా సొత్తు అమ్మేస్తున్నారు. దేనికి? ఏం ఆలోచించి ఏం ఆశించి పని చేస్తున్నారు ప్రభుత్వం అని చెప్పి నేను ఈరోజు ప్రశ్నిస్తున్నాను. ఈ కార్యక్రమంలో వైకాపా మండల కన్వీనర్ బొమ్మిరెడ్డి హరిగోపాల్ రెడ్డి, నాయకులు దాసరి భాస్కర్ గౌడ్, కసిరెడ్డి ధనంజయ రెడ్డి, కొండూరు విజయమోహన్ రెడ్డి, పోతిరెడ్డి మనోహర్ రెడ్డి, ఎంపీపీ వజ్రమ్మ, వైస్ ఎంపీపీ గుండాల చందన, సర్పంచులు తూపిలి వెంకటరమణయ్య, ఉగ్గుమూడి శశికుమార్ రెడ్డి, గోపిరెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, రవి, నిరంజన్, దయాకర్, గిరి, మస్తాన్ తదితరులు పాల్గొన్నారు. మనుబోలు గమలపాలెంకు చెందిన రైతు గీత కార్మికుడు కోసూరు శ్రీనివాసులు గుండెపోటుతో మృతి చెందారు. వారం రోజుల్లో కుమారుడు వివాహం ఉండగా ఇలా జరగడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. శ్రీనివాసులు స్వయాన టీడీపీ నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షుడు శివుడు రాజాగౌడ్ కు మామ. ఆయన మృతి తీరని లోటు అని టీడీపీ వైకాపాకు చెందిన నాయకులు కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.
నాయుడుపేట పట్టణంలోని తుమ్మూరు భరత్ నగర్ ప్రాంతాల్లో వైకాపా ఆధ్వర్యంలో జరిగిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో సూలూరుపేట మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య పాల్గొన్నారు. వైద్య కళాశాలను ప్రైవేటు పరం చేయవద్దంటూ ప్రజల నుండి సంతకాలు సేకరించారు. అనంతరం సంజీవయ్య తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు మద్దాలి సోమశేఖర్ రెడ్డి, కలికి మాధవ్ రెడ్డి, పురపాలక సంఘం చైర్పర్సన్ కటకం దీపిక తదితరులు పాల్గొన్నారు. గతంలో చంద్రబాబు పాలన చేసాము, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పాలన వస్తుంది. గతానికి భిన్నంగా ఇంకా ఎవరైనా పాలనలో అనుభవం పొంది కాస్త మెరుగైన పాలన అందించే ప్రయత్నం చేస్తారు. అయితే చంద్రబాబు నాయుడు పాలన ఆపేసే కార్యక్రమం. అందులో ముఖ్యంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజలు బాగా చదువుకోవాలి, పేద ప్రజలకి మంచి ఆరోగ్యం ఉండాలి, పేద విద్యార్థులు కూడా డాక్టర్ లాంటి మంచి చదువులు చదవాలని ఒక ఉద్దేశం చేశారు. ఈరోజు స్కూళ్ళు నిర్వీర్యమైపోయినాయి, రైతులకి యూరియా కూడా ఇవ్వలేని పరిస్థితి, పెన్షన్లు కావచ్చు, అమ్మఒడి అంటే ఆయన ప్రకారం తల్లి వందనం కావచ్చు, ఏది కూడా సక్రమంగా జరగట్లేదు. మరీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజల ఆరోగ్యం, దాంతోపాటు పేద ప్రజలు వైద్య విద్యని అభ్యసించాలనే ఒక ఆలోచనతో ఈ రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయాలని శాంక్షన్ మంజూరు చేసుకొచ్చి తిరుమలగిరిలు విద్యుత్ దీప కాంతులతో దేదీప్యమానంగా ప్రకాశించాయి. కార్తీక ఏకాదశి పర్వదినంతో పాటు శ్రీవారికి ఇష్టమైన శనివారం కావడంతో తిరుమలకు భక్తులు పోటెత్తారు. మలయప్ప స్వామివారి ఉత్సవం కనుల పండుగగా జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీవారిని దర్శించుకున్నారు. మనుబోలు సమీపంలోని చెల్లోపల్లి రైల్వే గేటు వద్ద కొలువైన శ్రీ విశ్వనాథ స్వామి దేవాలయంలో ప్రదోష కాలంలో స్వామివారికి మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం వైభవంగా నిర్వహించారు. స్వామివారిని రుద్రాక్షలతో అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు విరివిగా పాల్గొని విశ్వనాథుని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా
మడమనూరుకు చెందిన చిత్తూరు వంశీ జన్మదినం సందర్భంగా వారి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నేను 8 చెప్తాను. 9వ తారీఖున మా శక్తి కొద్ది స్వామివారికి దామోదర పూజ, విష్ణు పూజ, శివుడికి విష్ణువుకి భేదం లేదు. ఇంకొక గొప్ప విషయం ఏంటంటే ఇటీవల కాలంలో అంటే నాలుగో చోటు రోజున వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాట, 9 మంది మృతి, 25 మందికి తీవ్ర గాయాలు. వెళ్లడానికి తిరిగి రావడానికి ఒకటే దారి కావడంతో ప్రమాదం. రాష్ట్రాభివృద్ధి, ప్రజా సంక్షేమమే లక్ష్యం. నెల్లూరు నగరంలోని 3, 4 డివిజన్లో పర్యటించి లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేసిన అనంతరం మాట్లాడిన రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ. కూటమి పాలనలో సర్వేపల్లి నియోజకవర్గంలో సర్వం దోపిడీ. నెల్లూరు జిల్లా ముత్తుకూరులో నిర్వహించిన సంతకాల సేకరణ కార్యక్రమంలో పాల్గొని సోమిరెడ్డిని విమర్శించిన మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. విశ్వనాథుడికి వైభవంగా రుద్రాభిషేకం. మనుబోలు సమీపంలోని చెల్లోపల్లి రైల్వే గేట్ వద్ద కొలువై ఉన్న శ్రీ విశ్వనాథ స్వామి దేవాలయంలో జరిగిన పూజల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.